అసలు కాంగ్రెస్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ ఎందుకైంది తెలుసా? ఎట్లా ఫెయిల్ చేయొచ్చు, ఒక పార్టీని క్రమక్రమంగా ఏ రకంగా సర్వనాశనం చేసి ఇర్రివర్సబుల్ మళ్ళా దాన్ని మంచిగా చేసేటట్టు లేదుగా. బీహార్లకైతే 6 సీట్లే, ఇడ 6 గ్యారెంటీలే, ఇవే మిగిలినాయి. పొలిటికల్ టెస్టే లేకపోయా. అయితే రష్యాలా, యూరోప్లా, అమెరికాలా ఈ టెస్ట్ రిజల్ట్స్ అన్నింటినీ ల్యాబొరేటరీలు వేసి గిర్ని వేసి గుమ్మని దింపి మిల్క్ షేక్ దిగ్దామని చూస్తే ఎవ్రీ ఎలక్షన్, ఎవ్రీ ర్యాలీ అసలు అంచలంచలుగా దిగజారిపోతున్న కాంగ్రెస్ ఎట్లా, అసలు ఈ మనిషి ఓటమి ఎట్లా తీసుకొస్తాడు బాస్? అంత పర్ఫెక్ట్గా ప్రతిపక్షాలు కూడా రాహుల్ గాంధీ కావాలని ఎందుకు కోరుకుంటారు, రాహుల్ గాంధీ ఉండాలని ఎందుకు కోరుకుంటారు అని ఫార్ములాని తీసి చూస్తుంటే నోట్స్ రాసుకుందామన్నా అంతు జిక్కుతలేదంట. స్ట్రాటజిక్ కన్ఫ్యూజన్ ఉందంట. ఈ ఎంటైటల్మెంట్ ఏంద్రా, ఈ గ్రౌండ్ కనెక్ట్ ఏంద్రా రాహుల్ గాంధీది. ఇట్లా వస్తాడు కటాకట్ 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 మోడల్ అంటాడు. అంచెలంచెలుగా ఎలక్ట్రల్ రిజల్ట్ ఇట్లా దిగజారుతుంటే ఇట్లా అలలు ఇట్లా పెద్ద సునామీ అల ఇట్లా లేస్తుంది చూడు, అంత పెద్ద అల ఉండే కాంగ్రెస్ది ఇట్లా పడిపోతుంటే అందుకని ఇట్లా సర్ఫింగ్ చేసుకుంటూ వస్తుంటాడు రాహుల్ గాంధీ. ఈ టాలెంట్ ఏంది, ఈ డెస్టినీ ఏంది, ఈ పొలిటికల్ నాలెడ్జ్ ఏంది అని చెప్పి ప్రపంచ దేశాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట.